హే గాయ్స్, ఈరోజు క్లాస్ వచ్చేసి మిషన్ రిపేరింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో మామూలుగా నేను ఈ మిషన్ గురించి ఆల్రెడీ చెప్పాను. స్టార్టింగ్ మిషన్ అనమాట. దీన్ని ఎలా అయినా స్టిచ్చింగ్ చేయొచ్చు, ఎలా అయినా యూజ్ చేయొచ్చు అని. అలాగే ఈ మిషన్ని రిపేరింగ్ కూడా మనం సెల్ఫ్గా చేసుకోవచ్చు అనమాట. ఏ ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈరోజు వచ్చేసి నేను అన్ని మిషన్స్ రిపేరింగ్ అనేది చూపిస్తాను. ఒకసారి చూడండి. ఈ మిషన్ ఇంకా మిగతా మిషన్ డిఫరెంట్ ఏంటో కూడా నేను ఇక్కడ చెప్తాను. ఒకసారి చూడండి. సో ఈ మిషన్ ఒకవేళ రివర్స్ వెళ్ళినా కూడా కొంచెం అంత ప్రాబ్లం అయితే రాదనమాట. థ్రెడ్ ఇరుక్కోవడం అలాంటిది. సో మనం పెద్ద మిషన్స్ అయితే కొంచెం రివర్స్ వెళ్ళంగానే మిషన్ అనేది స్టక్ అయిపోవడం అలా అవుతుంది. సో ఇక్కడ మీరు సైడ్కి చూస్తున్నారు కదా, పెద్ద మిషన్కి ఫ్రంట్ ఉంటుంది అనమాట, చిన్న మిషన్కి బ్యాక్ ఉంటుంది. ఇది స్టార్టింగ్ మిషన్ కదా, సో థ్రెడ్ పెట్టడం అంతా ప్రాసెస్ ఒకటే, కానీ చిన్న డిఫరెన్స్ అంటే ఇది వచ్చేసి బ్యాక్ ఉంటుంది, అది వచ్చేసి ఫ్రంట్ ఉంటుంది అంతే ఈ మిషన్స్కి. సో కాటన్ క్లాత్ అయితే ఫస్ట్ తీసుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇందాక నేను చెప్పాను కదా, పెద్ద మిషన్కి ఫ్రంట్ ఉంటుంది, చిన్న మిషన్స్కి బ్యాక్ సైడ్ ఉంటుందని ఆ స్క్రూ. సో మీకు థ్రెడ్ అనేది లూజ్ రావడం, టైట్ రావడం, ఊడిపోవడం అనేది ఆ స్క్రూ అనేది లూజ్ అవుతూనే అవుతుంది. సో అది కరెక్ట్ ఫిట్టింగ్లో అనేది మీరు ఫిట్ చేయాలి. అప్పుడే మీకు థ్రెడ్ అనేది ఈక్వల్గా వస్తుంది. మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు బాబిన్ థ్రెడ్ మనకి నిడిల్ నుంచి వచ్చే థ్రెడ్ అనేది ఈక్వల్ స్పీడ్లో అనేది రావాలన్నమాట. అప్పుడే స్టిచ్చింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను వచ్చేసి రిపేరింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు 2 స్క్రూస్ అయితే కనిపిస్తున్నాయి కదా, అవి 2 అయితే ఫస్ట్ ఓపెన్ చేయాలి. ఇది వచ్చేసి చాలా ఓల్డ్ మిషన్, ఆల్రెడీ నేను చెప్పా కదా, కొంచెం టైట్ అయిపోయింది అనమాట స్క్రూలు. కొంచెం ఓపెన్ చేయడానికి టైం పడుతుంది అంతే. నార్మల్గా మీకు కొత్త మిషన్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. ఒకవేళ ఓపెన్ అవ్వలేదు అంటే కొంచెం ఆయిలింగ్ అయితే చేయండి, ఓపెన్ అవుతుంది. రెండు స్క్రూలు ఓపెన్ చేసాక ఇలా ఒక పార్ట్ అనేది మీకు బయటకు వస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ చూస్తే ఇప్పుడు మీకు హాఫ్ మూన్లా కనిపిస్తుంది కదా, ఆ స్క్రూని అయితే ఓపెన్ చేయాలి. మీరు ఎలా అయితే ఓపెన్ చేశారో సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ అరేంజ్ చేయాలన్నమాట. సో నీట్గా క్లాత్తో తుడుచుకొని ఆయిలింగ్ ఏదైనా థ్రెడ్ ఏమైనా ఉంటే అందులోనే ఉంటుంది. సో ఆ థ్రెడ్ తీసేసి మళ్ళీ ఏ ప్లేస్లో ఆ ప్లేస్కి రీప్లేస్ చేసేయాలి. సో నేను ఎలా పెడుతున్నా చూడండి. ఈ మిషన్ని మీరు ఇంట్లోనే రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా, ఒకవేళ అయినా అవ్వలేదు అంటే మీరు రిపేరింగ్ షాప్కి తీసుకెళ్లాల్సిందే, ఏం చేయలేం దానికి. సో మళ్ళీ సేమ్ ప్లేస్లో అరేంజ్ చేయాలి. సో మీకు బాబిన్ పెడతాం కదా, అది వచ్చేసి కొంచెం సైడ్కి అనేస్తే మీకు కరెక్ట్ పొజిషన్లో ఫిక్స్ అయిపోతుంది అది. సేమ్ స్క్రూస్ అనేది ఫిట్ చేసేయాలి. మళ్ళీ ఏమైనా థ్రెడ్ ఉంటే ఇందులోనే ఉంటుంది అనమాట, వేరేది ఎక్కడ ఉండదు. సో మళ్ళీ టైట్గా ఫిట్ చేసేసుకోవాలి.
ఆయిలింగ్ అయితే పక్కా చేయాలి. లేకపోతే మిషన్ టైట్ అయిపోయి థ్రెడ్ సరిగ్గా రాకపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేట్ అనేది ఇక్కడ నాకు ఓపెన్ అవ్వట్లేదు. ఆల్రెడీ నేను చెప్పా కదా ఓల్డ్ మిషన్ అనేది. నేను వేరే మిషన్ రిపేరింగ్ చూపిస్తాను. దానికి చేసిన రిపేరింగ్ మీ ఫస్ట్ మిషన్‌కి అయితే చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో, ఏదైనా డస్ట్ ఉన్నా ఏమున్నా కూడా అది ఓపెన్ అవుతే ఈజీగా వచ్చేస్తది. ఒక చిన్న బ్రష్ అనేది మెయింటైన్ చేయండి. సో, ఇది వచ్చేసి ఫుట్ అనమాట చూడండి. పాదం అని చెప్పాను కదా! సో, ఇది కూడా ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి వన్ సైడ్ ఫుట్ అనేది రాదనమాట. మీరు పైపింగ్‌కి యూజ్ చేస్తారనొచ్చు కదా! ఈ మిషన్‌కి పెడితే ఒకవేళ ఫిట్ అయినా కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మిషన్ కూడా ఖరాబ్ అవుతుందనమాట. ఇది స్టార్టింగ్ మిషన్ కదా! దీనికి ఈ ఫుట్టే యూజ్ చేయాలి. అండ్ నీడిల్ కూడా మీరు తీయొచ్చు. దీనికైతే 16 నెంబర్ నీడిల్ అయితే వస్తుందనమాట. చిన్న మిషన్ నీడిల్ అన్నా ఇచ్చేస్తారు షాప్‌లలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సెకండ్ మిషన్ అనమాట. దీనికన్నా కొంచెం పెద్దది. ఆల్రెడీ నేను చెప్పాను దీనిపైన కూడా అన్నీ స్టిచ్చింగ్ చేసుకోవచ్చని. ఇది వచ్చేసి ఫ్రంట్ ఉంది స్క్రూ ఒకసారి చూడండి. దానికి వచ్చేసి సైడ్‌కి ఉండే. సో, ఇది వచ్చేసి నాకు ఇది చాలా ఓల్డ్ మిషన్ ఇది కూడా. ఇది ఎలాంటి మిషన్ అంటే ఒక పాతకాలంలో ఒక బాక్స్ పైన మిషన్ ఉండి చేయితోని తిప్పుతారు కదా! ఆ మిషన్ అనమాట. స్టార్టింగ్ మిషన్. నార్మల్‌గా కూర్చొని కూడా మనం స్టిచ్చింగ్ చేయొచ్చు ఈ మిషన్‌తోని. అదే అనమాట ఇక్కడ పార్ట్స్ నేను తీసేసాను. ఇది నేను నార్మల్ మిషన్ పైకి ఫిట్ చేయడానికి ఆ స్క్రూ అనేది తీసేసాను. తిప్పడానికి ఉంటే మనకి బెల్ట్ అనేది ఫిక్స్ అవ్వదు కాబట్టి. సో, ఇది వచ్చేసి సెకండ్ టైప్ మిషన్. దానికి సేమ్ ప్రాసెస్. ఓన్లీ ఆ స్క్రూ అనేది ఫ్రంట్, బ్యాక్ ఉంటే దీనిపైన హెవీ స్టిచ్చింగ్ కూడా చేయొచ్చు. దీనికి సింగిల్ ఫుట్ కూడా వస్తాయి. కానీ కొంచెం కష్టం పైన దొరుకుతది. అన్ని షాపులలో అయితే నాకు తెలిసి దొరకదు. సో, నేను ఆల్రెడీ చెప్పాను కదా! మీకు థ్రెడ్ అనేది లూజ్ అవుతే అక్కడ ఫిట్టింగ్ అనేది ఉంటదనమాట. మీరు ఆ పాయింట్ చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఎప్పుడైనా అది స్పీడ్‌గా తిప్పేయడం అలాంటివి చేశారనుకో ఆ థ్రెడ్ అనేది స్టిచ్చింగ్ అనేది లూజ్‌గా వస్తుంది. సో, మీరు అది కరెక్ట్ పొజిషన్‌లో అయితే మీరు పెట్టేస్తే మాత్రం పక్కా మీ స్టిచ్చింగ్ అనేది నీట్‌గా వస్తుంది. ఒకవేళ మీకు కింది బాబిన్ థ్రెడ్ లూజ్ అయిందనుకో పైన స్క్రూది ప్రాబ్లమ్. ఒకవేళ పైన థ్రెడ్ సరిగ్గా రాలేదనుకో కింద బాబిన్‌లో ప్రాబ్లమ్. ఇది 2 ఆపోజిట్‌లో ఉంటాయన్నమాట. సో, మీకు ఎప్పుడైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడైతే ఇదైతే గుర్తుపెట్టుకోండి. పైన స్టిచ్చింగ్ రాకపోతే బాబిన్ ప్రాబ్లమ్ అని. అండ్ కింద స్టిచ్చింగ్ సరిగ్గా రాకపోతే పైన స్క్రూది ప్రాబ్లమ్. సో, దాన్ని బట్టి అయితే రిపేరింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సైడ్‌ది అయితే టాప్ తీస్తున్నాను. ఇది వచ్చేసి నేను స్టార్టింగ్ చూపించిన మిషన్ కూడా ఇలాగే చేయొచ్చు. సేమ్ క్యాప్ తీసేసి ఏమైనా థ్రెడ్ ఉన్నా దీంట్లో ఇరుక్కుంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి మనం థ్రెడ్ అనేది తీసుకుంటాం కదా! ఒకవేళ కట్ అవ్వడం ఇలాంటివి జరిగినప్పుడైతే అలా అవుతుంది. ఇంకా థ్రెడ్ కట్ అవుతుందని చెప్తూ ఉంటారు చాలామంది. మీరు నీడిల్ సరిగ్గా పెట్టకపోతే థ్రెడ్ అనేది కట్ అవుతుంది. అండ్ మీరు ఇందాక చెప్పిన స్క్రూ కూడా చాలా టైట్ చేసేసారనుకో ఆ థ్రెడ్ అనేది పక్కా కట్ అవుతుంది. ఎందుకంటే అంత టైట్ అనేది తీసుకోలేదు కదా మిషన్. సో, ఒక లెవెల్‌లో ఉండేలా చూసుకోండి మీరు. ఆల్రెడీ చెప్పాను కదా! బాబిన్ థ్రెడ్ పైనుంచి వచ్చే థ్రెడ్ 2 సేమ్ స్పీడ్‌లో ఉండాలి మీకు. సో, సేమ్ ఏ ప్లేస్ ఉందో ఆ ప్లేస్‌లో 2 స్క్రూలు అయితే ఫిట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి నా దగ్గర ఉన్న మిషన్ దీన్నైతే మనం రిపేరింగ్ చేయలేము. ఇంతకుముందు చేసిన 2 మిషన్స్ లాగా. ఇది పక్కా షాప్ దగ్గరికే తీసుకెళ్ళాలి. సో, మనము దీంట్లో ఓపెన్ చేయడానికి కూడా ఏమి ఉండదనమాట బాబిన్ దగ్గర. సో, దీన్ని కేర్‌ఫుల్‌గా యూజ్ చేయాలి. సో, నేను ఇక్కడైతే ఈ ముందట ప్లేట్ అయితే తీస్తున్నాను. ఫస్ట్ మిషన్ నేను తీస్తే రాలేదని చెప్పాను కదా! అక్కడ 2 స్క్రూలు ఉంటాయి. ఆ 2 స్క్రూలు అనేది ఓపెన్ చేస్తే మీకు క్యాప్ అనేది వచ్చేస్తది ఆ ప్లీట్.
సో డస్ట్ ఏమన్నా ఉన్నా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న థ్రెడ్ కానీ మనం సైడ్ కట్ చేసిన క్లాత్ పీసెస్ కానీ దాంట్లో ఉండిపోతాయి అన్నమాట. సో చిన్న బ్రష్ అయితే యూజ్ చేసి మొత్తం క్లీన్ చేయాలి. ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకోవాలి. మొత్తం ఆయిల్ అనేది అంటుతుంది కదా. సో బ్రష్ అయితే తీసుకొని నేనైతే క్లీనింగ్ చేస్తున్నా. ఎందుకంటే దాంట్లో చాలా థ్రెడ్ ఉంటదన్నమాట. చూడండి ఎంత డస్ట్ అనేది వస్తుందో. సో మొత్తం క్లీనింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ. సో మళ్ళీ ఏ ప్లేస్లో నుంచి అయితే తీసామో ఆ ప్లేస్లో అయితే ఫిక్స్ చేయాలి ఇది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంత ఫస్ట్ మిషన్ తీసినట్టు ఈ మిషన్కి అయితే మనం పార్ట్స్ తీయలేము. అలాంటివి అయితే ట్రై చేయకండి, ఇంకో పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఒకవేళ మీకు అంతగా ఎక్కువ ప్రాబ్లం వచ్చేస్తే మాత్రం షాప్కి తీసుకెళ్ళాలి. ఎవరికైనా టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియోస్ మాత్రం పక్కా షేర్ చేయండి, వాళ్ళకన్నా యూజ్ అవుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.